ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలా జాగ్రత్తగా చివరి వరకు మాత్రం దయచేసి మిస్ కావద్దు. ఈ మాటలు ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూ వెళ్ళాలని కోరుతున్నాను. ఎందుకంటే దేవుని యొక్క ఈ వీడియో మీకు చాలా చాలా ఆత్మీయంగా లేకపోతే ఎవిడెన్స్గా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఈ మధ్యకాలంలో మొన్నటి దినము జర్నలిస్ట్ భాను గారు అని ఒకరు ఉన్నారు. వారు క్రైస్తవుల పరంగా అలాగే అనేక వీడియోలు పెడుతూ ఎవరైనా ఒకవేళ క్రైస్తవుల మీద దాడి చేస్తే అక్కడికి వెళ్ళి వారికి తగినంత వరకు సోషల్ యాక్టివిటీస్లో బాగా పాల్పొందుతూ ఉన్నారు. వారు హమారా ప్రసాద్ గారని ఒకరు ఉన్నారు. ఆయనకి క్రీస్తు అంటే క్రైస్తవులు అంటే చాలా చిరాకు. అలాంటి ఆయనతో ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూలో చాలా లెంగ్తీగా ఉంది. దాంట్లో ఒక 2-3 పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ గురించి మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. దయచేసి ఒక్కసారి ఈ వీడియోని మీరు చూడండి. చూసిన తర్వాత నేను వివరిస్తాను. ఈ దేశంలో మెజార్టీ ప్రజలమైన మేము చెప్పిందే మైనార్టీలు చేయాలి. మైనార్టీలు అంటే మీ క్రైస్తవ ముస్లిం వాళ్ళు అంతే తప్పించి ఈ దేశంలో ఈ రెండు మతాలు కూడా బయట నుంచి వచ్చిన మతాలు, ఈ దేశంలో పుట్టిన మతాలు కావు, ఈ దేశానికి సంబంధించిన మతాలు కావు. ఈ వీడియోలో చాలా క్లియర్గా ఈ దేశంలో వాళ్ళు మెజారిటీ పీపుల్ మేము ఉన్నాం కాబట్టి, అంటే మెజారిటీ పీపుల్ అంటే ఎవరు? హిందూస్ ఉన్నాం కాబట్టి మైనారిటీ పీపుల్ చెప్పినట్టు నడవాల్సిందే. ఈ మాట ఇంతకుముందు ఎప్పుడు విన్నాం మనం? అంబేద్కర్ గారి రాజ్యాంగం రాకముందు వారు ఆ రోజుల్లో ఎక్కడో చివర పడవేసి ఎస్సీ ఎస్టీ బీసీ లేకపోతే ఇంకేమో మైనారిటీ వాళ్ళని అనగారిన పరిస్థితులు చూశారని వింటున్న మాటలంటే, అమ్మో అలా జరిగేదా? వారి నడుముకి తాట కట్టుకునేవారా, మూతికి ముంత కట్టుకునేవారా, ఉమ్మ దీంట్లో పడేటట్టుగా, లేకపోతే తాటాకేమో వాళ్ళు నడుస్తున్న అడుగులు తుడిసేటట్టుగా ఉండేదని వింటుంటే వింతగా ఉండేది. అంటే వారు అంతగా అణిచి మడిచి ఉండేది అనేది విన్నాం. ఆ తర్వాత అంబేద్కర్ గారు వచ్చి అందరు సమానత్వంగా రాజ్యాంగ నిర్మాతగా రాశారని చెప్పి ఆ తర్వాత తెలిసిన తర్వాత ఇప్పుడు మన దేశం అంతా కూడా అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినట్లుగానే ఒక సెక్యులర్ కంట్రీగా మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు కూడా అవే పరిస్థితులు మనం వింటున్నాం. ఏమంటున్నారు? మెజారిటీ పీపుల్ మేము ఉన్నాం కాబట్టి బయట దేశాల నుంచి వచ్చిన మీరు వినాల్సిందే అంటున్నారు. మేము అంటే ఎవరు? వాళ్ళు హిందూ అనే మాట మాట్లాడతారు ఈ వీడియో అంతా చూస్తే. అయితే హిందూ అనే పదం గురించి ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకనంటే హిందూ అనే ఆ మాట అసలు నిజానికి ఆ యొక్క గ్రంథాల్లో ఉందా అని చూస్తే వేదాలలో కానీ ఉపనిషత్తుల్లో కానీ దేంట్లో కానీ హిందూ అనే పదం లేదు. హిందూ అంటే వేదాలలో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము, ఈ 4 వేదాలలో కూడా ఆ మాట లేదు. ఇంచుమించుగా బీసీ క్రీస్తుకు పూర్వం 1500 నుంచి 1000 సంవత్సరాలకు ముందు ఈ మధ్యలో కూడా ఎక్కడ ఆ హిందూ అనే పదం లేదు. మరి లేనప్పుడు హిందూనే ఎలా వచ్చింది అని అంటే, సింధు నది ఉంది, సింధు నాగరికత. ఆ సింధు నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు సింధు అని ఉండేది. అప్పుడు పర్షియన్లు సింధు అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? SINDU కదా. ఎస్ని వాళ్ళు హెచ్గా మారుతుంది వాళ్ళలో. అంటే కొన్ని చోట్ల చూడండి మనకి సైలెంట్ పదాలు ఎలా ఉంటాయి అలాగా. అంటే సింధు అనే కాకుండా వారు హిందూ అనే పేరు వాళ్ళు వాడారు. అర్థమవుతుందా? అంతేకాకుండా ఆ ప్లేస్లో ఇంచుమించుగా మనం చూస్తే హిందూ అనే పదం గురించి సంస్కృతంలో సింధు అనే నది ప్రత్యేకంగా ఇండస్ రివర్ అంటారు. ఇండస్, INDUS, ఇండస్ రివర్. అయితే ఇప్పుడు తర్వాత గ్రీకులు ఏం చేశారంటే ఇండస్ నుంచి ఆ తర్వాత ఇండియాగా పేరు మార్చారు. అర్థమవుతుందా? మీరు చాలా గమనించాలి. ఈ పేరు ఇంచుమించుగా పర్షియన్లు లేకపోతే ఇస్లామిక్లు వాళ్ళు యాక్సెప్ట్ చేసిన పేరు ఇది, ముస్లింలు. ఎందుకంటే ఆ ముస్లింలకు కూడా ఈ ఇతర మతాల వాళ్ళుగా పరిగణించి ఏం చేశారంటే వాళ్ళకి అపోజిట్గా, అంటే ముస్లింకి అపోజిట్ అని వారే అని వాళ్ళు నిర్ధారించుకున్నారు. ఇది చరిత్ర చెప్తున్న మాట, నేను చెప్తున్న మాట కాదు. ఇప్పుడు వరకు మీకు అర్థమైంది కదా, హిందూ అనే పదము అసలు ఎక్కడా వేదాల్లో లేదు, దేంట్లో లేదు. కానీ ఇప్పుడు హిందూ అనేది ఒక పెద్ద మతముగా, చాలా భయంకర కొట్లాట్లుగా, గొడవలుగా ఆ పేరును యూజ్ చేస్తూ క్రైస్తవుల మీద దాడులుగా మనం చూస్తూ వస్తున్నాం.
అంతేందుకు బైబిల్లో కూడా హిందూ అనే పదం ఉందా అంటే హిందూ అనే పదం లేదు బైబిల్లో కూడా. చాలామంది హిందూ అనే పదం బైబిల్లో ఉందంటారు, ఎస్తేరు 1:1 అది తెలుగులో ఉంది. కానీ ఒకవేళ ఇంగ్లీష్లోకి వెళ్ళి మీరు చూడగలిగితే ఇండియా అని ఉంటుంది, భారతదేశం మొదలుకొని అని అర్థం. హిందూ దేశము అనే మాట ఎందుకు వాడారంటే మన ట్రాన్స్లేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు తెలుగులో హిందూ దేశం అనే పేరు ఇండియాకు ఉంది కాబట్టి ఆ మాట వాడారు తప్ప వాస్తవానికి ఇండియా అనే మాటే ఉంది బైబిల్లో కూడా. సరే, ఇంతవరకు మీకు ఈ పదం అయితే ఈయన ఏమంటున్నారు, మీ మెజారిటీ పీపుల్ మేము కాబట్టి మా మాట వినాల్సిందే అంటే ఇంకా బానిసలుగా ఈ క్రైస్తవుల్ని అణగారిన వర్గాలుగా అణిచిమణిచి ఉంచాల్సిందే అని చూస్తున్నారు. ఇంతకుముందు మనం చూసాం కొన్ని దేశాల్లో ఆ గడాఫీ అని, లేకపోతే సద్దాం హుసేన్ అని అనేక దేశాలు, ఇప్పుడు కూడా కిమ్ అనే అతని గురించి వింటుంటాం. పూర్తిగా నియంతృత్వ పాలన జరుగుతుంది కదా, సేమ్ అలాగే మన యొక్క రాష్ట్రంలో కొంతవరకు జరుగుతుంది. ఇప్పుడు అలాగే చేస్తామని కూడా ఈయన హమారా ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. త్వరలో ఏం చేస్తాం చూడండి చెప్పేసి ఆ వీడియో అంతా ఉంటుంది, మీరు తర్వాత చూసుకోండి భాను గారి యొక్క వీడియోలో. ఓకే, అంతవరకు ఒకటి అయిపోయింది. రెండవది మీకు జ్ఞాపకం చేస్తాను, ఈ రెండో వీడియో కూడా మీరు వినండి, మీకు బాగా అర్థమయ్యే భాషలో నేను చెప్పడానికి ఇష్టపడతాను. క్రైస్తవ్యమని ఎంత దుంకుతున్నారో, అసలు మీ ఇజ్రాయెల్ అనే దేశాన్ని మొదటి నుంచి ఆదరించింది మనమే, మీరు కాదు, మేము. భారతదేశం ఈ ప్రపంచంలో యూదులను కాపాడింది ఓన్లీ భారతదేశమే, తెలుసా? అసలు ఇజ్రాయెల్ అనే దేశం ఏర్పడడానికి కూడా కారణం కూడా భారతదేశమే, తెలుసా నీకు? ఓకే, ఏం మాట్లాడతారా మీరు? ఇప్పుడు ఈ వీడియోలో హమారా ప్రసాద్ గారు భాను గారితో మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు, ఏమిటంటే ఇజ్రాయేలు దేశం ఏర్పడడానికి గల ప్రధాన కారణం మేమే, మీరు కాదు, మేమే అంటే మా హిందువులే. అంతేకాదు ఈ యూదా ప్రజలను కాపాడింది లేకపోతే ఆ దేశం ఏర్పడడానికి గల కారణం అంట ఇండియా అని చెప్పేసి చాలా ఇదిగా చెప్తున్నారు. అసలు నిజంగా ఆ ఇజ్రాయెల్ యొక్క విధానము చెప్పాలంటే చాలా టైం పడుతుంది, కానీ కొన్ని బైబిల్లో ఎవిడెన్స్ మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే ఇజ్రాయెల్ దేశ ప్రజలు ఎలా చెల్లచెదరైపోయారంటే 2 దేశాల్లో చెరగనిపోయినట్లుగా బైబిల్ ఆధారాలు మీకు సింపుల్గా చదివి వినిపిస్తాను, చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయం 62 నుంచి 24 వచనాలు చదివితే చాలా జాగ్రత్తగా మీరు వినాలి, మీరు కూడా చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆకాశ నక్షత్రంలో విస్తారమైన మీరు లెక్కకు తక్కువే కొద్దిమంది మిగిలియుందురు అని ఇశ్రాయేలుతో అంటున్నారు దేవుడు. కాబట్టి మీకు మేలు చేయుచు మిమ్మల్ని విస్తరింప చేయుటకు మీ దేవుడైన యెహోవా మీ యందు ఎట్లు సంతోషించునో అట్లు మిమ్మల్ని నశింపు చేయుటకును మిమ్మల్ని సంహరించుటకును యెహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరుచుకున్నకు ప్రవేశించున్న దేశములో నుండి నీవు పెళ్ళగింపబడుతువు అంటున్నాడు. అర్థమవుతుందా? నువ్వు అక్కడికి మరలా ఎలాగైతే బ్లెస్ అయ్యావో అలాగే పెళ్ళగించబడతావు అంటున్నాడు. కారణం ఏంటి అని అంటే నువ్వు మాట వినలేదు కాబట్టి. ఇక్కడ చూడండి 64 వచనం, దేశం యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు సమస్త జనములలోనికి యెహోవాని చెదరగొట్టును. అక్కడ నీవైనను పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివినైన అన్య దేవతలు పూజింతువు అంటున్నాడు. అర్థమవుతుందా? ఎందుకంటే నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు కాబట్టే మీకు విస్తరింపజేస్తానని చెప్పి బైబిల్లో మాట. ఫస్ట్ ఇజ్రాయెల్ ఎందుకు చెదరైపోయాడో తెలుసుకోండి హమారా ప్రసాద్ అన్న, మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు ఒక మాట, రెండోది కూడా మీరు జాగ్రత్తగా బైబిల్లోనే ఎవిడెన్స్ ఇస్తున్నాను. వీళ్ళు ఎక్కడికి చెరగనిపోయారంటే, ఒకటి అష్షూరియన్ క్యాప్టివిటీ అంటే అష్షూరీలు రాజ్యంలోకి వెళ్ళి 10 గోత్రాలు, ఇశ్రాయేల్ రాజ్యం, ఉత్తర ఇశ్రాయేల్ రాజ్యం 10 గోత్రాలు అన్నమాట. వాళ్ళు అష్షూరీల చేతిలో చెదిరిపోయారు, అలాగా చెరగనిపోయి వెళ్ళిపోయారు. ఇంచుమించుగా క్రీస్తుకు పూర్వం BC 722వ సంవత్సరంలో జరిగిన సంఘటన ఇది. బైబిల్లో మీకు రెఫరెన్స్ చదువుతాను, చూడండి. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతాను, చూడండి. ఎందుకనగా ఇశ్రాయేలీయులు ఎగిప్తు దేశం నుండి ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలమ క్రింద నుండి తమ్ముని విడిపించిన తమ దేవుడిని యెహోవా దృష్టికి పాపము చేసి ఇతర దేవతలకు భయభక్తులు నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను ఇశ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచూ ఉండేది అందుకనమాట. అర్థమైందా? కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే దేవునికి వ్యతిరేకమైన పద్ధతుల్లో వాళ్ళు జీవించటం బట్టి ఇదిగో తర్వాత ఇప్పుడు 6వ వచనంలో 17వ వచనం చూస్తే హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరం ముందు అష్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలో చెరగనిపోయి. అర్థమైంది? వాళ్ళు చేసిన తప్పును బట్టి, వాళ్ళు చేసిన దేవునికి వ్యతిరేకమైన పనులను బట్టి వాళ్ళు అష్షూరు చెరగనిపోయారు.
ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి బైబిల్లో ఇజ్రాయెల్ చెదరపోవడానికి గల కారణం నెంబర్ 1 అష్షూరు చేతిలో చెరగను పోయటం జరిగింది కాబట్టి అష్షూరియన్స్ క్యాప్టివిటీలో. ఓకే, రెండవ భాగంలోకి వస్తున్నాను. బబులోన్ చెరలోకి విధానం కూడా చూపిస్తాను. బబులోనియన్ క్యాప్టివిటీ క్రీస్తుకు పూర్వం 586 సంవత్సరంలో జరిగిన సంఘటన మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఒక వాక్యం చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా చూడాలి. మీకు కొంచెం కన్ఫ్యూజన్గా లేకుండా ఉండటం కోసమే పూర్తిగా చివరి వరకు చూడమని చెప్పడానికి గల కారణం. రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. పట్టణమందు మిగిలియుండిన వారిని బబులోను రాజు పక్షమును చేరిన వారిని సామాన్య జనులలో శేషించిన వారిని రాజదేహ సంరక్షణ అధిపతి అయిన నెబూజరదాను చెరగొనిపోయాను. అర్థమైందా? అంటే రెండోసారి చెప్తున్నాను, బబులోను యొక్క రాజు చెరగొని పోవటం జరిగిపోయింది అక్కడికి. అదే మాట ఇంకొక ముందుకు అడిగి వేసి దినవృత్తాంతాల 2వ గ్రంథము 36వ అధ్యాయం 8 నుంచి 9 వచనాలు, 13, 14 వచనాలు, 20 వచనాలు ఏ విధంగా ఉంది. అయితే అన్ని చదివితే మీకు కన్ఫ్యూజన్ అవుతుంది కాబట్టి ఒక 8వ వచనం చదువుతున్నాం, చూడండి. యెహోయాకీము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు హేయ దేవతలను పెట్టుకున్నటకు గూర్చియు అతని సకల ప్రవర్తనను గూర్చి ఇశ్రాయేలు రాజుల యూదా రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతని కుమారుడైన యెహోయాకీను అతనికి బదులు రాజయ్యను. 9వ వచనం. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 8 నెలల వారై యెరూషలేము 3 నెలలు 10 దినములు ఏలెను. అతను యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. అర్థమైందా? వీళ్ళు చెడు నడత నడిచారు. అందును బట్టి దేవుని యొక్క సన్నిధిలో మరలా చూడండి 13వ వచనంలో కూడా ఇశ్రాయేలు దేవుడు యెహోవా వైపు తిరగక తన మనసును కఠినపరుచుకుని చెప్పేసి 13వ వచనం చివరి భాగంలో ఉంటుంది. 14వ వచనంలో కూడా చూడండి, చదువుతున్నాను. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరం అపవిత్రపరిచారు. అందులో బట్టి చెరగొనిపోయారు. అర్థమవుతుందా? 20వ వచనంలో ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకున్న వారిని అతను బబులోనునకు తీసుకొని పోయిన రాజ్యం పారసీకుల వరకు అక్కడనే ఉండి అతని కుమారులకు దాసులైపోయారు. ఎక్కడికి? ఇక్కడ క్లియర్గా చదువుకునే బబులోను. ఫస్ట్ 2 క్యాప్టివిటీస్ చూస్తున్నాం. అష్షూరియన్స్ క్యాప్టివిటీ, బాబిలోనియన్ క్యాప్టివిటీ. అష్షూరియన్ క్యాప్టివిటీ సందర్భం చదివించాను అంటే అప్పుడు వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవించినందువల్ల వాళ్ళు ఏమైపోయారు? పూర్తిగా చెరగొనిపోయారు, దెబ్బ తిన్నారు, ఇలా చెదిరిపోయారు. ఇది మీకు ముందు తెలియాలి. అయితే ఇందులో నుంచి చాలా విషయాలు మీకు చెప్పడానికి ఇష్టపడతాను. అయితే ఎన్ని సంవత్సరాలు బబులోను యొక్క చెరలో ఉన్నారో కూడా ఇర్మియా గ్రంథం 25:11 వచనం చూస్తాం. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును, ఈ జనులు 70 సంవత్సరాలు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. అర్థమైందా? వీళ్ళు చేసిన తప్పుకి చెదిరిపోయి బబులోనికి పూర్తిగా కంట్రోల్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ వరకు మీరు మమ్మల్ని అర్థం చేసుకునండి. తర్వాత మరలా దేవుడు ఇచ్చిన అద్భుతమైన విషయం మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏంటో తెలుసా? ఎలాగైతే చెదిరిపోయారో మరలా వాళ్ళని సమకూరుస్తానని చెప్పి మన ఇండియా వాళ్ళు సమకూర్చలేదండి. అమరప్రసాద్ గారు, ఇండియా గవర్నమెంట్ మనం సపోర్ట్ చేస్తామని చెప్పారే, కానే కాదు. మీకు ఇంకా తెలియాలి, దేవుడు బైబిల్లో ముందుగానే రాశాడు. ఆ మాట కూడా మీకు బైబిల్లోనే వాక్యంలో వినిపిస్తాను, చూడండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 24వ వచనం. నేను అన్యజనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోకి మిమ్మల్ని రప్పించేదను. అర్థమైందా? బైబిల్లో రాశారు కాబట్టి జరిగింది. బైబిల్లో ఏది రాశారు అదే జరుగుతుంది. అమరప్రసాద్ అన్న, మీకు ఇది తెలుసుకోవాలి ఫస్ట్. తర్వాత ఇంకా బైబిల్లో రాసిన మాట యెషయా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనంలో, జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలవబెట్టును, భ్రష్టులైన పోయిన ఇశ్రాయేలును పోగు చేయను, భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యోధా వారిని సమకూర్చును. 4 దిగంతములు. ఈరోజు యోధా దేశం సిద్ధపరచబడటానికి లేకపోతే బాగుపరచబడడానికి ఇండియా వల్లనే ఆ దేశం బాగుపడింది, ఇజ్రాయెల్ కంట్రీ అయిందని చెప్తున్నారు కదా. అసలు వాళ్ళు సమకూర్చబడింది ఎప్పుడు? నిజంగా చెప్పాలంటే మే 14, 1948 సంవత్సరంలో సమకూర్చబడ్డారు. పడ్డప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే సపోర్ట్ చేశారు కదా అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ నేను చెప్తున్నాను, మాటలు మీకు చాలా డీటెయిల్డ్గా చెప్పడానికి ఇష్టపడుతున్నాను.
1947 సంవత్సరంలో ఓట్ అనేది ఏర్పాటు చేస్తున్నప్పుడు అపోర్ట్ చేసిన దేశాలు ఏ సపోర్ట్ చేసినాయి? దాదాపుగా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసిన దేశాలు ఎన్ని తెలుసా? 33 దేశాలు. మచ్చుకు కొన్ని చదువుతాను, జాగ్రత్తగా ఉండండి. అందులో 33లో ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్ ఒకటి, సోవియట్ యూనియన్ ఒకటి, 3 ఫ్రాన్స్, తర్వాత కెనడా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, బ్రెజిల్, ఇంకా కొన్ని కంట్రీస్ అన్నమాట. ఇవన్నీ ఓటు వేసాయి. ఏమని? ఇస్రాయేలు దేశము ఏర్పడాలని ఓటు వేసాయి 33. అందులో ఇండియా లేదు. మీరు చెప్పారు కదా ఇండియా దానికి సపోర్ట్ చేసింది ఇజ్రాయెల్ దేశం ఏర్పడడానికి చెప్పారు కదా హమారా ప్రసాద్ అన్న. ఇండియా లేదు అందులో. అయితే అపోజ్ చేసిన దేశాలు 13 ఉన్నాయి. అవి అరబ్ దేశాలు. అందులో ఒక మచ్చుకు చదువుతున్నాను వినండి. ఒకటి ఈజిప్ట్, ఇరాక్, సౌదీ అరేబియా, సిరియా, లెబనాన్, ఇరాన్, ఇంకా కొన్ని. పాలస్తీనా ల్యాండ్ డివైడ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పాను. ఇప్పుడు దీంట్లో కూడా ఇండియా లేదు. సపోర్ట్ చేసిన దాంట్లో లేదు, అపోజ్ చేసిన దాంట్లో లేదు. మరి దేంట్లో ఉన్నాయి? న్యూట్రల్గా ఉన్నాయి. అబ్స్టైన్ చేసిన దేశాలు చాలా 10 ఉన్నాయి. అందులో ఒక 3 చదువుతున్నాను. యునైటెడ్ కింగ్డమ్, ఇండియా, చైనా. ఇవేంటి తెలుసా? అటు సపోర్ట్ చేయలేదు దేశం వాళ్ళని, అటు అపోజ్ చేయలేదు. ఇంకో మాట చెప్పమంటారా? అసలు ఎందుకు ఇండియా సపోర్ట్ చేయలేదు అని అంటే, ఇండియా సపోర్ట్ చేయకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? అప్పుడు ఇజ్రాయిలీలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది ఎవరు ఉన్నారు? వాళ్ళు ఉన్నారు, అరబ్బులు ఉన్నారు. కనుక వాళ్ళు ఏంటంటే పాలస్తీనానే స్టేట్కి ఇచ్చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మాట మహాత్మా గాంధీ గారు కూడా అన్నారు. అర్థమైందా? అలాగే నెహ్రూ గారు కూడా ఇంచుమించుగా ఇండియా వాళ్ళు ఇజ్రాయెల్కి అప్పుడు సపోర్ట్ చేశారని మీరు అన్నారు కదా. మీకేం తెలుసు చరిత్ర? మీరు చూసుకోండి ఒకసారి చరిత్రలోకి వెళ్ళి. సపోర్ట్ చేయలేదు, అపోజ్ చేయలేదు, అటు సపోర్ట్ చేయలేదు. న్యూట్రల్గా వదిలేశారనమాట. వాళ్ళు ఏంటంటే పాలస్తీనా అవటం కరెక్ట్ అని చెప్పేసి ఒకళ్ళు, తర్వాత లేదు ఎక్కువ జనాభా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని చేసేస్తే బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళు, వాళ్ళకి వర్తిస్తాయి అని చెప్పేసి నెహ్రూ గారు, వీళ్ళందరూ అన్నారు. కానీ ఒక మాట చెప్పమంటారా? బైబిల్లో ఏమని చెప్పిందో మీకు చదివించాను కదా ఇందాక. గ్యారంటీ వాళ్ళు సమకూర్చబడతారని, ఇద్దరుగా కాకుండా ఒకే జనముగా ఉంటారని చదివించాం కదా. అదనమాట ఇక్కడ. ఆ తర్వాత 1948 సంవత్సరంలో మే 14వ తారీఖున వాళ్ళు ఇజ్రాయెల్గా కంట్రీగా డిక్లేర్ కాబట్టారు. ఒకరోజు ఒక్క మాట నేను బైబిల్ చదివించడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే యెషయా గ్రంథము 66వ అధ్యాయము. ఒక్కసారి నా మాట మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. 8వ వచనం. అట్టి వార్త ఎవరు వినియుండిరి, అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనము కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలున, ఒక్క నిమిషములో ఒక్క జనము జన్మించున, సియోనుకు ప్రసవ వేదన కలుగ్గానే ఆమె బిడ్డలను కనెను. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది కదా. నేను ఫస్ట్ నుంచి కూడా క్లియర్గా మీకు అర్థమైంది. రెండు విషయాలు హమారా ప్రసాద్ గారు మాట్లాడింది. ఇంకా చాలా విషయాలు విమర్శించారు. అలా మేము తర్వాత ఏం చేయబోతున్నామో చూపిస్తానని చెప్పి బెదిరించిన మాటలు మాట్లాడుతూ వచ్చారు. ఎవరు ఏమనుకున్నా కూడా ఒకటి మాత్రం సత్యము ఏంటో తెలుసా? బైబిల్ ముందే చెప్పింది హింసించబడతారు, చంపబడతారు అని చెప్పేసి బైబిల్ ఏనాడో ఎవిడెన్స్ ఇచ్చేసింది. అయితే అవి జరగవలసి ఉంది కాబట్టి జరుగుతాయి. అయితే అందులో రెండో విషయం చెప్పమంటారా? ఎక్కడైతే ఇలాంటి ప్రమాదాలు దేవుడు చెప్పాడు జరుగుతాయో అదే సంఘములో అదే వ్యక్తులుగా ఉన్న ఆత్మీయులు మాత్రం తప్పకుండా వాళ్ళ బ్లెస్సింగ్స్ మాత్రం ఆగవు. అంటే నువ్వు ఆత్మీయంగా నిలబడితే మాత్రం తప్పకుండా దేవుని ఆశీర్వాదం నీ వెనకాలే ఉంటుంది. అంటే నీకేమర్థమవుతుంది? ఎంత శ్రమలు ఉంటాయో అంత అధికమైన ఆశీర్వాదాలు ఆత్మీయంగా నీకు దేవుడు ఇస్తాడు. ఇంతవరకు నీకు అర్థమైంది కదా. ఇంకో మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చర్చెస్లో చాలా భయంకరంగా అక్కడ అథారిటీ లేదు, లేకపోతే ఆథరైజ్గా లేవు అని చెప్పేసి కూల్ చేయటము, లేకపోతే కూల్చబోవటం జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. అయితే నేను ఒక మాట చెప్తున్నాను. అదేమో రాజ్యాంగంలో అలా రాశారా అంటే లేదు. ఎక్కడైనా సరే మామూలుగా కొంతమంది గ్యాదర్ అయ్యి ఒక చోట వాళ్ళకి సంబంధించిన ఆరాధన జరుపుకోవటం అనేది ఏమాత్రం అబ్జెక్షనబుల్ కాదు. అది ఎక్కడ కూడా రాజ్యాంగంలో లేదు. అయితే ఏం చేయకూడదు అని అంటే మైకులు మాత్రం పెట్టకూడదు. మైకులు పెట్టడం వలన చుట్టుపక్కల వాళ్ళకి సౌండ్ వెళుతుంది కాబట్టి డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి దానికి అపోజ్ చేయొచ్చు అని ఉంది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఎక్కడైనా కూడా 10 మంది 20 మంది గుంపులుగా లోపల గదిలో ఆరాధన చేసుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. ఇది రూల్ ప్రకారంగా ఉంది. ఇది ఎవరు కూడా అబ్జెక్ట్ చేయకూడదు, పోలీసులతో సహా.
అయినప్పటికీ కూడా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎవరైతే క్రైస్తవుల విషయంలో చాలా భయంకరంగా మాట్లాడుతున్నారో వారిని కూడా మనం ప్రార్థన చేద్దాం. ప్రభు చిత్తమైతే వారికి అద్భుతమైన మారు మనసు రక్షణ ఇవ్వాలని మనము కోరదాం. నేను అంటున్నాను వాక్య ప్రకారంగా ఈరోజు క్రైస్తవులను అంతం చేద్దాం అనుకున్న సందర్భము జవహర్లాల్ నెహ్రూ గారి సమయంలో కూడా జరిగిందట. వారు అన్నారంట, యాక్ట్స్ బుక్లో 9th చాప్టర్లో అపొస్తలుడు పాల్ ఉన్నాడు, ఆయనే చంపడానికి క్రైస్తవులకు వెళ్తే ఆయనే మార్చబడ్డాడు, వాళ్ళని ఏం అంతం చేయకూడదని అన్నారట ఆ రోజుల్లో. ఆయన బైబిల్ గురించి తెలుసుకున్నారు కాబట్టి. అంతకుముందు బైబిల్ ప్రకారంగా కూడా పౌలు అదే నిజంగా చంపుదామని వెళ్ళే క్రైస్తవులకి ఆయనే మార్చబడ్డారు. ఏనాడు నుంచి జరుగుతున్నా కూడా ఈ రోజుకు కూడా క్రైస్తవత్వం అనేది అంతము చేయటము, పబ్లిక్లో ఒకవేళ అలాగే ఎవరైనా చంపుతూ కొడుతూ వెళతారేమో తప్ప అది మాత్రం అంతము కాదు వాక్య ప్రకారముగా. ఇది చెప్తూ నేను ముగిస్తున్నాను. ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన విషయం, మన కళ్ళ ముందు దైవికత్వం కలిగి ప్రతి ఒక్కరికి శ్రమలు రాబోతున్నాయి. నువ్వు నిలబడటానికి ప్రయత్నించేయి. ఏ విధంగా చూసినా కూడా వాళ్ళకి దాసులుగా ఉండాలి, అణగారి ఉన్న వాళ్ళగా ఉండాలి, అణచివేయబడి ఉండాలని మాట్లాడారు. ఇంకో మాట జ్ఞాపకం వచ్చింది, ఏమనుకోవద్దు. ఆయన ఇజ్రాయెల్ దేశాన్ని అంత చులకనగా మాట్లాడుతూ క్రైస్తవులు అణిగిమణిగి ఉండాలని చెప్పి అమరప్రసాద్ గారు మాట్లాడుతున్నారే, మరి ఆయన వాడుతున్న ఈ యొక్క మొబైల్ ఎవరు కనిపెట్టారు? ఆయన వాడుతున్న ఈ లేటెస్ట్ డ్రెస్సింగ్ కోడ్స్ ఎవరు కనిపెట్టారు? ఇండియాలో ఉంటే ఏ డ్రెస్సులు వాడుకోవాలి? మరి వాడుతున్న ప్రతి టెక్నాలజీ కూడా దేవుని బిడ్డలకి అది కనిపెట్టింది. దాన్ని టచ్ చేసి దాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నావు? నువ్వేమంటున్నావు తెలుసా? అది కేవలం మేము డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాము, అమ్ముతున్నారు కాబట్టి. అంటే డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి కదా, అయ్యేందుకు కొనుక్కోవాలి? నువ్వు అయ్యేందుకు కొనుక్కోవాలి? లోకల్గా ఉండే అసలు టెక్నాలజీ లేని పాత తరంలోకి వెళ్ళిపోయి అలా ఉండిపోవచ్చు కదా. కాబట్టి ఇవన్నీ కూడా దేవుని బిడ్డలుగా ఉన్న వాళ్ళకే సాధ్యం. ఈ మాటలు మీరు వింటే, మీకు అర్థమైతే ధైర్యంగా ఉండండి, ప్రార్థనపూర్వకంగా ఉండండి, ఏమాత్రం భయపడద్దు, ఆత్మీయంగా ఉండండి. ఒకవేళ ఈ వాక్యము ఈ వీడియో నచ్చితే అనేక మంది షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.